హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీకు మీ పర్సన్‌కి మధ్య గతంలో ఏం జరిగింది అండ్ ప్రస్తుతం ఏం జరుగుతుంది అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ ఇద్దరి మధ్య అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. అండ్ సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ ఇది అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. మీకు రెజొనేట్ అయితేనే ఈ రీడింగ్ చూడండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే డెఫినెట్గా ఇది మీది కాదు అనుకొని స్కిప్ చేసేయండి. ఓకే. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీరు మీ పర్సన్‌ని అట్‌లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి. మీ పర్సన్‌ని గుర్తు చేసుకోవాలి. అండ్ ఈ వీడియోతో కనెక్ట్ అవ్వడానికి, ఈ వీడియోతో మీరు కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్‌గా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతో కూడా కనెక్ట్ అవుతుంది. సో, లేట్ చేయకుండా కార్డ్స్ షఫలింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. మీకు ఏ గాడ్ అంటే ఇష్టమో ఆ గాడ్ నేమ్ చెప్పి కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కామెంట్ చేయండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, డెఫినెట్గా పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి కాంటాక్ట్ చేయండి. లైక్ మీ జాబ్ గురించి కానీ, అండ్ కెరియర్ గురించి కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, ఈ పర్సన్‌కి మీకు మళ్ళీ రీయూనియన్ అవుతుందా లేదా? వస్తారా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి? లేకపోతే మీరేమన్నా మూవ్ ఆన్ అయిపోవాలా? ఈ పర్సన్ మిమ్మల్ని ఏమైనా చీట్ చేశారా? సో, మీకు ఒక ఐడియా కావాలి. సో దట్ మీరు మీ లైఫ్ వేస్ట్ చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా మీ లైఫ్ మీరు కంటిన్యూ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చా లేదా, ఇట్లా రిలేషన్షిప్ వైజ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ గురించి కానీ, సో ఎవరి గురించి అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా మెసేజ్ మాత్రం చేయండి వాట్సాప్కి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి. అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు, అదర్ రిలేషన్ని మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి. నేను ఎంకరేజ్ చేయడానికి, నేను డిస్కరేజ్ చేయడానికి నేను ఎవరిని చెప్పండి. అది గాడ్ వేసిన రిలేషన్. మేబీ వాళ్ళు 12 ఫ్లేమ్ కనెక్షన్తో రావచ్చు, కార్మిక్ కనెక్షన్తో ఒకరొకరు కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే సోల్మేట్ కనెక్షన్స్ అయి ఉండొచ్చు. గాడ్ వేసిన బంధానికి లేకపోతే నేనెవరిని జడ్జ్ చేయడానికి? ఐఎమ్ జస్ట్ హీలర్ అంతే ఇక్కడ. ఓకే. అట్లాంటి క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటే డెఫినెట్గా నేను వాళ్ళని అయితే బ్లాక్ చేసేస్తానండి. నేనెవరిని వాళ్ళ ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని జడ్జ్ చేయడానికి? నేను ఇక్కడ ఉన్నది దేవుడి నిర్ణయాన్ని రాంగ్ అనే చెప్పడానికి కాదు. వాళ్ళు పాస్ట్ నుంచి ఏ కనెక్షన్స్ తీసుకొని వస్తారో, సో ఇది మ్యారీడ్ వాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళు, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, సపరేషన్లో ఉన్నవాళ్ళు, సో ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఎంతవరకు కనెక్ట్ అయితే, ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు తీసుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నా కూడా ఇలాంటి రీడింగ్స్ని నమ్మకండి అని అనేవాళ్ళు ఉంటారు. సో అది నమ్ముతారా లేదా అనేది ఇంకా మీ ఇష్టం. నేనే మిమ్మల్ని ఏం ఫోర్స్ కూడా చేయట్లేదు, ఇది నమ్మండి అని ఫోర్స్ చేయట్లేదు. మీకు కనెక్ట్ అయితే తీసుకోండి అని మాత్రమే చెప్తున్నా.
ఇలాగే జరుగుతుందని కూడా నేనేం చెప్పట్లేదు కంప్లీట్గా. జస్ట్ ఇది గైడెన్స్గా మాత్రమే తీసుకోండి. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి పాస్ట్లో ఏం జరిగింది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఎయిట్ ఆఫ్ కప్స్, 5 of cups, devil, 9 of swords, 6 of pentacles, queen of swords. ఓకే, ప్రజెంట్ ఏం జరుగుతుంది? క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. సో డివైన్ కపుల్ అండి మీరు. క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, డివైన్లీ గైడెడ్ కపుల్ మీరు. టెంపరెన్స్, నైట్ ఆఫ్ కప్స్, ద హై ప్రీస్టెస్, ఏస్ ఆఫ్ వాండ్స్. అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ ఎలా ఉంటుంది మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్కి? కింగ్ ఆఫ్ పెంటికల్స్, 9 of wands, Nine of cups, judgment, Three of swords. Bottom of the deck energy వచ్చేసి 10 of pentacles. సో ఇక్కడ మీ పర్సన్ రాశిలో ఎక్కువగా వచ్చేసి కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేషరాశి, ధనస్సు రాశి, సింహరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే, పాస్ట్లో ఏం జరిగింది ఫస్ట్ చూద్దాము. సో మీకు ఈ పర్సన్కి మధ్య పాస్ట్లో ఏం జరిగింది అంటే, మీరు ఎంత లవ్ చూపిస్తున్నా సరే, ఎంత కాదు అని వద్దు అని చెప్పినా సరే, ఈ పర్సన్ మీ మాట అసలు వినేవాళ్ళు కాదు. మిమ్మల్ని అసలు పట్టించుకునే వాళ్ళే కాదు. అండ్ మీ మాట కేర్ చేయకుండా వాళ్ళ ఈగోనే, వాళ్ళ యాటిట్యూడే, వాళ్ళ వే ఆఫ్ థింకింగే కరెక్ట్ అని మీరు ఎంత లవ్ చూపించినా సరే ఈ పర్సన్కి అది సరిపోయేది కాదు. మిమ్మల్ని ప్రతిసారి పాస్ట్లో కూడా ఈ పర్సన్ బాధ పెడుతూనే ఉండేవాళ్ళు. తన సెల్ఫిష్నెస్ కోసమో, లేకపోతే తన నీడ్స్ కోసమో, తన ఆలోచనల కోసమో మిమ్మల్ని ఈ పర్సన్ చాలా బాధ పెడుతూ ఉండేవాళ్ళు. చాలా చాలా హర్ట్ చేశారు మిమ్మల్ని. ఈ హర్ట్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఈ పర్సన్ని వదిలేసి మీరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకు నేను ఇంత చేస్తున్నాను, అసలు ఆ పర్సన్కి ఆ విలువే తెలీదు. కనీసం నేను ఇంత చేస్తున్నాను, తన కోసం ఇంత ప్రేమిస్తున్నాను, ఇంత ఎఫెక్షన్ చూపిస్తున్నాను, నేను ఇంత చేస్తూ ఉంటే ఈ పర్సన్ నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు అంటే, ప్రేమ చూపిస్తే ఇట్లా యాటిట్యూడ్ చూపిస్తారా రిటర్న్లో? అది మీకు అనిపించేది. సో మీరు కూడా ఈ పర్సన్ని ఇంకా భరించలేక మీరు ఇచ్చి అలసిపోయారే తప్ప ఈ పర్సన్ అసలు మీరు ఇచ్చిన దానికి వాల్యూనే చేయలేదు.
ఆ కృతజ్ఞత అనేది ఉంటుంది చూసారా? అది అనేది ఈ పర్సన్‌కి లేదు. ఎంతసేపటికి మీరే మెసేజ్ చేసేవాళ్ళు, మీరే కాల్ చేసేవాళ్ళు, మీరే ప్రేమ చూపించేవాళ్ళు. ఒకవేళ ఈ పర్సన్ చేయకపోయినా సరే మీరే చేసేవాళ్ళు. ఎందుకంటే మీరు ఈ పర్సన్‌ని అంతగా ఇష్టపడ్డారు. అంతగా ప్రేమించారు. మీరు ఈ పర్సన్ మీకిచ్చింది ఏం లేదు చూడండి. ఇక్కడ కప్స్ అన్నీ చూడండి. కప్స్‌లో ఫిల్ అయ్యి ఉండాల్సింది ఎమోషన్స్ కానీ, ప్రేమ కానీ ఫిల్ అయ్యి ఉండాల్సింది. ఇక్కడ ఇక్కడ ఫిల్ అయ్యి ఉన్నది ఏం లేదు. అన్నీ ఎంప్టీయే. ఈ పర్సన్ నుంచి మీకొచ్చింది ఏం లేదు. అంతా జీరోనే. మీరే ఈ పర్సన్‌కి చాలా చేశారు. కానీ దానివల్ల మీరే చాలా సఫర్ అయ్యారు. మీరే ఈ పర్సన్ నుంచి దూరం వెళ్ళిపోవాల్సిన సిట్యుయేషన్స్, పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ఈ పర్సన్ మీరు ఎంత తగ్గున్నా సరే, ఎంత ప్రేమ చూపించినా సరే, అది ఆ పర్సన్‌కి సరిపోయేది కాదు, అర్థమయ్యేది కాదు. అర్థం చేసుకునే మెంటాలిటీ కూడా లేదు. సో, సాడ్‌గా మీరు బాధపడుతూ ఈ పర్సన్ నుంచి దూరం అవ్వడం మీకు ఇష్టం లేకపోయినా, దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకోలేక, మీ ఆత్మాభిమానం చంపుకోలేక మీరు ఈ పర్సన్ నుంచి దూరం అయ్యారు. పాస్ట్‌లో కూడా. అండ్ మీరు తను తన నుంచి దూరంగా వచ్చినందుకు ఇక్కడ మీరు బాధపడ్డారే కానీ, ఆ పర్సన్ అయితే అసలు బాధపడలేదు. మీరు బాధపడ్డారు. మీరు డిప్రెషన్ అయిపోయారు. మళ్ళీ తను ఒకవేళ నేను దూరం అయ్యాను కదా! మళ్ళీ తను నా లైఫ్‌లోకి రావాలి. రావాలి. నన్ను మళ్ళీ నాతో మాట్లాడమని అడగాలి. ఈ పర్సన్ నాతో వచ్చి మాట్లాడాలి. నేనింత బాధపడుతున్నా కదా! నేనింత సఫర్ అవుతున్నాను కదా! తనని నేనింత మిస్ అవుతున్నాను కదా! నన్నొచ్చి వాళ్ళు బ్రతిమలాడాలి. నన్నొచ్చి వాళ్ళు హ్యాపీ చేయాలి. ఈ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావాలి నన్ను అని మీరు చాలా కోరుకున్నారు. కానీ అది ఏమీ జరగలేదు. పైగా ఇక్కడ జరిగింది ఏంటంటే, మీ నుంచి నెగెటివ్‌గా ఈ పర్సన్ వేరే వాళ్ళకి చెప్పడం అనేది స్టార్ట్ చేశారు. అంటే అదంతా మిస్టేక్ అంతా మీదే. మీరే తనని వదిలేసి వెళ్ళిపోయారు. తన తప్పేమీ లేదు. మీరే తనని వదిలేశారు. మీరే తనని అనరాని మాటలన్నీ అన్నారు. మీరే హర్ట్ చేశారు తనని అని ఇక్కడ వీళ్ళు అందరికీ పోర్ట్రే చేసుకున్నారు. అంటే అందరికీ అట్లా చెప్పుకున్నారనమాట. బికాజ్ వాళ్ళు బ్రతకాలి గదా! కాబట్టి వాళ్ళు అట్లా పోర్ట్రే చేసుకున్నారు. ఇక్కడ డెవిల్ ఎనర్జీస్ ఏం చూపిస్తుందంటే మీరు ఈ పర్సన్ మీద చాలా కోపంగా ఉన్నారు. అండ్ ఈ పర్సన్‌తో మీరు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారండి. వాళ్ళు ఏం చేసినా ఓకే అనే స్టేజ్‌లో ఉండేవాళ్ళు మీరు పాస్ట్‌లో. ఎందుకంటే మీకు ఆ పర్సన్ అంటే అంత పిచ్చి, అంత ప్రేమ, అంత ఎఫెక్షన్, అంత అటాచ్‌మెంట్ పెంచేసుకున్నారు ఈ పర్సన్‌తో. కాబట్టి మీరు సాడ్‌గా ఉన్నారు. పాస్ట్‌లో కూడా. మీ బాధకు కారణం ఏంటంటే ఈ పర్సన్ మీద మీరు చెప్పలేనంత ప్రేమ పెంచుకోవడమే, అంత ఆహ్, అటాచ్‌మెంట్ ఫీల్ అవ్వడమే. అంటే తను లేకపోతే నేను ఉండలేను, నేను లేను అనే అంత అటాచ్‌మెంట్ ఈ పర్సన్ మీద పెంచుకున్నారు. కానీ ఈ పర్సన్ అట్లా లేరు. ఈ పర్సన్ ఏంటి, తన లిమిట్స్‌లో తనుండేవాళ్ళు, తన హద్దుల్లో తనుండేవాళ్ళు. ఇట్లా, ఇట్లా చేసేవాళ్ళు. అంటే మిమ్మల్ని ఎమోషనల్‌గా వీక్ చేసి, డౌన్ చేసి, మీరే తన దగ్గరకు వచ్చేలాగా ఈ పర్సన్ చాలా చేశారు. మేబీ ఈ పర్సన్‌కి లైక్ ఎలా చెప్పాలి? ఇంటిమసీ ఫీలింగ్స్ కానీ, ఫిజికల్ అట్రాక్షన్ గానీ మీరంటే చాలా ఎక్కువ. అట్లా మాట్లాడేవాళ్ళు మిమ్మల్ని మీరు తనని వదిలి ఉండకుండా ఉండేలాగా అట్లా మాట్లాడేవాళ్ళు. అట్లా మాట్లాడి మిమ్మల్ని ఈ సాడ్ సిట్యుయేషన్‌లో పెట్టేవాళ్ళు. అమ్మో! ఎట్లా ఉన్నారు? నేను లేకపోతే ఉంటారో, ఉండరో, తగ్గి నేనే మాట్లాడాలి. ఈ పర్సన్ అంత ప్రేమ నాకు ఇంకెవరు ఇవ్వరు. ఈ పర్సన్ అంత లవ్ ఇంకెవరు ఇవ్వరు. అసలు ఇక్కడ వీళ్ళు ఇచ్చింది లవ్వే కాదు. జస్ట్ మాటల్లో పెట్టి మిమ్మల్ని ట్రాప్ చేశారు. అది ట్రూ లవ్ అనుకోని మీరు ఫీల్ అయ్యారు అంతే. పాస్ట్‌లో ఇంకా ఏం జరిగింది అంటే మీరు చాలా సఫర్ అయ్యేవాళ్ళు.
నైట్ నిద్ర కూడా పోయేవాళ్ళు కాదు. సఫర్ అయ్యారు ఈ పర్సన్ వల్ల. ఇక్కడ ఆ వ్యక్తి సఫర్ అయ్యారు. అండ్ మిమ్మల్ని వదులుకున్నందుకు ఆ వ్యక్తి కూడా సఫర్ అయ్యారు. అండ్ మీరు కూడా అంతే సఫర్ అయ్యారు. వాళ్ళని వదులుకున్నందుకు కానీ, వాళ్ళని మిస్ అవుతున్నందుకు కానీ రిగ్రెట్ ఫీల్ అయ్యారు. ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ నుంచి వాక్ అవే చేశారో అప్పటినుంచి ఈ పర్సన్‌లో రిగ్రెషన్ అనేది వచ్చింది. రిగ్రెషన్ ఫీల్ అనేది వచ్చింది. మిమ్మల్ని ఎంత హర్ట్ చేశానో అనేది వాళ్ళు అండర్‌స్టాండ్ చేసుకున్నారు. అండ్ అప్పుడప్పుడు మేబీ మీకు మీ పర్సన్‌కి మధ్య మనీ డీలింగ్స్ కూడా ఉండుండొచ్చు. ఇక్కడ నాకు అదే అనిపిస్తుంది. మీరు మీ పర్సన్‌కి హెల్ప్ చేయడం కానీ, తనకు అవసరం అని చెప్తే మీరు హెల్ప్ చేసేవాళ్ళు మనీ పరంగా. అండ్ వాళ్ళేంటంటే రేపిస్తాను, ఎల్లుండిస్తాను అట్లా చెప్పి మీ నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. అట్లా జరిగింది. అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ కొన్నిసార్లు మీ వల్ల చాలా అప్సెట్ అయ్యారండి. పాస్ట్‌లో కూడా ఈ పర్సన్ మీ వల్ల అప్సెట్ అయ్యారు. వాళ్ళ వల్ల మీరు అప్సెట్ అయ్యారు. అండ్ మీ వల్ల వాళ్ళు అప్సెట్ అయ్యారు. ఇద్దరు ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి రిలేషన్‌షిప్‌లోకి వెళ్లారు. ఇద్దరు ఎక్స్‌పెక్టేషన్స్ డిఫరెంట్. వాళ్ళు అప్సెట్ అవ్వాల్సొచ్చింది మీ నుంచి అది ఎక్స్‌పెక్ట్ చేసినందుకు, అది వాళ్ళకి దక్కనందుకు. అండ్ మీరు కూడా ఈ రిలేషన్‌లో అప్సెట్ అయ్యారు. ఎందుకంటే మీరు ట్రూ లవ్ ఎక్స్‌పెక్ట్ చేశారు. వాళ్ళు ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేశారు. సో ఇద్దరిది మ్యాచ్ అవ్వలేదు. అందుకని నాకు తెలిసి ఇద్దరు అప్సెట్ వల్ల ఈ రిలేషన్‌షిప్ పాస్ట్‌లో అది పక్కన పెట్టాల్సొచ్చింది. లేకపోతే సెపరేషన్ అవ్వాల్సొచ్చింది. లేకపోతే బ్రేకప్ జరగాల్సిన సిట్యుయేషన్ అయితే వచ్చింది. సో ప్రెజెంట్ ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? ప్రెజెంట్ కూడా ఈ పర్సన్ కొంచెం సెల్ఫిష్‌గానే ఉంటున్నారండి. మీరే రావాలి, మీరే వచ్చి మాట్లాడాలి. నేనైతే నేనున్న స్టేజ్ నుంచి నేనైతే కదలను. వాళ్ళొచ్చి మాట్లాడితే, పలకరిస్తే తప్ప నేనైతే వెళ్ళను అనే స్టేజ్‌లో ఉన్నారు. బట్ మీరంటే ఈ పర్సన్‌కి ప్రెజెంట్ చాలా అట్రాక్షన్ ఉంది. చాలా అట్రాక్షన్ అయితే ఉంది ఈ పర్సన్‌కి. బట్ మీరొచ్చి మాట్లాడితేనే ఈ పర్సన్ మాట్లాడాలి అనే భీష్మించుకొని కూర్చున్నారంటారు చూసారా? అట్లా. నేను ఎవరి కోసం ఎక్కడికి వెళ్ళను. వాళ్ళొచ్చి నాతో మాట్లాడితేనే నేను మాట్లాడతాను. అండ్ ఇక్కడ వీళ్ళు కూడా అండ్ ఇప్పుడు మీరు కూడా జాగ్రత్త పడుతున్నారండి. ఈ వ్యక్తి విషయంలో పాస్ట్‌లో మీరు ఏదైతే మిస్టేక్స్ చేశారో, ఏదైతే జాగ్రత్త లేకుండా మీరు ఓవర్‌గా ఇచ్చేస్తూ వచ్చేవాళ్ళో, ఏదైతే ఓవర్ ఎమోషన్స్ ఇస్తూ వచ్చేవాళ్ళో, ఇప్పుడు అట్లా ఇవ్వట్లేదు. మీరు మీ జాగ్రత్తలో మీరుంటున్నారు. మీ సేఫ్టీ మీరు చూసుకుంటున్నారు ప్రెజెంట్ అయితే. వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు. మీ ఎనర్జీస్ అనేది వాళ్ళకి మీరు చూపించట్లేదు. బికాజ్ ఏం మాట్లాడితే ఏమవుతుందో అంటే నువ్వే వచ్చావు, నువ్వే మాట్లాడావు అని వాళ్ళు ఎక్కడ అంటారేమో అని చెప్పేసి మీరు భయపడుతున్నారు వాళ్ళ విషయంలో. ఓకే. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్‌కి మీరంటే స్టిల్ ఇంకా అదే ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది. అండ్ రొమాంటిక్‌గా కూడా ఈ పర్సన్ మీ విషయంలో ఆలోచిస్తున్నారు. నాకు తెలిసి మీరు కూడా ఈ పర్సన్ విషయంలో కొంచెం రొమాంటిక్‌గా ఆలోచిస్తున్నారు. కానీ ఇద్దరూ ఆలోచిస్తున్నారు. ఇద్దరు ఆలోచనలు ప్రెజెంట్ అయితే సేమ్‌గా ఉన్నాయి. కానీ బయట పడట్లేదు. ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇక్కడ. మీ ఎమోషన్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సిట్యుయేషన్‌ని కొంచెం నిదానంగా ముందుకు తీసుకెళ్దామని అయితే బ్యాలెన్స్ అయితే చేసుకుంటున్నారు మీరు ప్రెజెంట్. అండ్ ఒకవేళ ఈ పర్సన్ వచ్చి వాళ్ళ లవ్ మీకు ఎక్స్‌ప్రెస్ చేస్తే మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం కూడా ఈ పర్సన్‌కి ఉంది ప్రెజెంట్. వాళ్ళొచ్చి మీకు ప్రపోజ్ చేసినా, మీకు వాళ్ళ లవ్ కన్వే చేసినా సరే మీరు యాక్సెప్ట్ చెయ్యరు. మీరు ఇప్పుడు ప్రెజెంట్ మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ కనిపిస్తున్నారండి మీ పర్సన్‌కి. మీరు సైలెంట్‌గా కనిపిస్తున్నారు.
ఇదివరకు అట్లీస్ట్ గొడవ పడైనా మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళు. ఏదో ఒక విధంగా ఆ పర్సన్‌తో గొడవ పెట్టుకోవడానికైనా ట్రై చేసేవాళ్ళు. గొడవ పెట్టుకొనైనా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మీరు సైలెంట్‌గా ఉంటున్నారు. అది చూసి ఈ పర్సన్‌కి భయమేస్తుంది. మీ సైలెన్స్ చూసి ఈ పర్సన్‌కి భయమేస్తుంది. ఇప్పుడు ఒకవేళ వచ్చి లవ్ ప్రపోజ్ చేస్తే కూడా మీరు దీన్ని యాక్సెప్ట్ చెయ్యరేమో అనుకోని ఈ పర్సన్ సైలెంట్‌గా ఉంటున్నారు. భయపడుతున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్ వీళ్ళ మనసులో అయితే మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి. మీతో కలిసి ఉండాలి. మీతో మళ్ళీ ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలని వీళ్ళ మనసులో అయితే ఉంది. వాళ్ళు ఇప్పుడు వచ్చి ప్రపోజ్ చేసినా వద్దు, నాకు ఇంకా అవసరమే లేదు, నేను నీ నుంచి బయటికి వచ్చేసాను, ఇవన్నీ నేను అసలు ఇప్పుడు నమ్మట్లేదు, ప్రేమ లేదు, ఏం లేదు, దీనివల్ల నాకు వచ్చిన దానికన్నా నేను నష్టపోయిందే, నేను బాధపడిందే, నేను డిప్రెషన్లోకి వెళ్ళిందే చాలా ఎక్కువ ఉంది, మళ్ళీ నేను ఆ స్టేజ్కి వెళ్ళాలని అనుకోవట్లేదు అని మీరెక్కడ మొహం మీదే ఈ పర్సన్‌కి చెప్పేస్తారేమో అని భయపడుతున్నారు. అంటే పాస్ట్‌లో ఏదో ఒక ఛాన్స్, ఏదో ఒక రకంగా ఈ పర్సన్‌ని మీరు కదిలించడం గానీ, మెసేజ్ చేయడం గానీ, కాల్ చేయడం గానీ అట్లా చేసుండేవాళ్ళు. బట్ ఇప్పుడు అది కూడా మీరు చెయ్యట్లేదు ఈ పర్సన్ విషయంలో. చెయ్యకపోవడంతో మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో, ఇంకొక పర్సన్ ఎవరైనా మీ లైఫ్‌లోకి వచ్చారేమో. మీరు వాళ్ళతో హ్యాపీగా ఉంటూ అందుకే ఈ పర్సన్‌ని కదిలించట్లేదు, ఈ పర్సన్‌తో మాట్లాడట్లేదు, సైలెంట్‌గా ఉంటున్నారు. సో, వాళ్ళకి కంటిన్యూ చెయ్యాలి అని ఉన్నా మీ సైడ్ నుంచి ఏ రియాక్షన్ లేకపోవడంతో ప్రెజెంట్‌లో వీళ్ళు సైలెంట్‌గా ఉంటున్నారు. ఇద్దరు డివైన్ కపుల్ అండి. ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. ఇద్దరూ ఎవరికి వాళ్ళు ఎవరి ప్లేస్‌లో వాళ్ళు ఉండి నేను కదలను, నేను ఇనిషియేషన్ చెయ్యను, నేను మాట్లాడను అనుకొని ఎవరి ప్లేస్‌లో వాళ్ళు కూర్చున్నారు, ఎవరి పంతం వాళ్ళు పడుతున్నారు. సో, అందుకే ముందుకు కదలట్లేదు. నేను కరెక్ట్, నేను చాలా చేశాను అని మీరు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కరెక్ట్, వాళ్ళు చాలా చేశారు, వాళ్ళు చాలా చేశారు, మీ వల్ల వాళ్ళు కూడా చాలా హర్ట్ అయ్యారు. బట్ వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా వాళ్ళ వల్ల కంట్రోల్ అవ్వట్లేదు. ఇదే వాళ్ళు ప్రెజెంట్ ఆలోచిస్తుంది. ఒకవేళ ఈ సిచ్యువేషన్స్ కనుక సింక్ అయ్యి ఉంటే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఇందులో కొన్ని సిచ్యువేషన్స్ అయినా సింక్ అయ్యి ఉంటాయి. సో, ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది మీ రిలేషన్‌లో? ఫ్యూచర్‌లో అయితే ఇది ఇంత టైం అని నేను చెప్పలేనండి. ఫ్యూచర్ అంటే ఇప్పటి నుంచి 1 ఇయర్ అవ్వచ్చు, 6 మంత్స్ అవ్వచ్చు, 3 మంత్స్ అవ్వచ్చు. మీరు ఫ్యూచర్‌లో వాళ్ళు మా దగ్గరికి వస్తారు అని చెప్తారు, లేకపోతే ఫ్యూచర్‌లో వీళ్ళు మీతో రారు అని చెప్తారు. ఇదంతా చెప్తారు. వాళ్ళు మాకేమీ యూజ్ ఉండట్లేదు, మాకేమీ ఉపయోగం ఉండట్లేదు, మీరు ఊరికినే ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతున్నారు. ఫ్యూచర్ అని చెప్పాను కానీ అది నేను టైం మెన్షన్ చేయలేదండి. పేషెన్సీగా వెయిట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే రీడింగ్ చూడండి, లేకపోతే పర్సనల్ రీడింగ్స్ తీసుకొని వెళ్ళిపోండి. లేదా అది కూడా నేను తీసుకోలేను అనుకుంటే మీరు అసలు ఛానలే చూడకండి. ఏదో ఒక రోజు మళ్ళీ కలుస్తాము అన్న ఆశ ఉన్న వాళ్ళే, హోప్ ఉన్న వాళ్ళే చూడండి. మాట అనేవాళ్ళు చూడకండి. ద స్టార్. సో, ఫ్యూచర్‌లో మళ్ళీ మీ ఇద్దరు కలవాలి అని చెప్పి ఇక్కడ మీ పర్సన్ అయితే పూజలు కానీ స్పిరిచువల్‌గా అవేకనింగ్ అయితే చేస్తారు. అవేకనింగ్ అయితే అవుతుంది మీ పర్సన్‌కి. కాబట్టి మీరు లేకుండా ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేరు అని తెలుసుకొని ఈ మీ
సిట్యుయేషన్స్ ఏదన్నా ఉంటే కూడా దాన్ని బ్యాలెన్స్ తీసుకురావడానికైతే ట్రై చేస్తారు. మేబీ ఒకవేళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదన్నా ఉంటే మీకు ఈ పర్సన్‌కి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, లేకపోతే కమ్యూనిటీ డిఫరెన్స్ కానీ, లేకపోతే ఏజ్ డిఫరెన్స్ కానీ, ఇట్లా ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికైతే మీ పర్సన్ ట్రై చేస్తారు. అండ్ ఒకవేళ మీ ఇంట్లో మ్యారేజెస్‌కి ఒప్పుకోకపోతే కూడా అది బ్యాలెన్స్‌కైతే ఒప్పించడానికైతే ట్రై చేస్తారు ఈ పర్సన్ మీ విషయంలో. ఎందుకంటే ఈ పర్సన్ ప్రాక్టికల్‌గా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. సో ఏంటంటే ఇద్దరు ప్రాక్టికల్‌గా అయితే ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇటు మిమ్మల్ని, అటు ఫ్యామిలీని రెండిటిని బ్యాలెన్స్ చేయడానికైతే ఈ పర్సన్ ట్రై చేస్తారు. అది మ్యారీడ్ సిట్యుయేషన్స్ అయినా, అన్‌మ్యారీడ్ సిట్యుయేషన్స్ అయినా, మీ ఇద్దరి మధ్య ఏ సిట్యుయేషన్, ఏ ప్రాబ్లమ్ డిఫరెన్స్ ఉన్నా సరే, అది బ్యాలెన్స్ తీసుకురావడానికైతే మీ పర్సన్ ట్రై చేస్తారు. స్టిల్ ఏంటంటే వీళ్ళకి హోప్ ఉంది ఈ రిలేషన్‌షిప్ మీద. ఈ పర్సన్ ఇంకా వదులుకోవాలనుకోవట్లేదు. ఫ్యూచర్‌లో కూడా ఈ పర్సన్ వదలరు. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్‌గా ఎక్కువ ఉంటారు. అండ్ మనీ పైన కూడా ఈ పర్సన్ ఫ్యూచర్‌లో కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారు. లైక్ ఏంటంటే ఈ పర్సన్ ఎమోషనల్‌గా వెళ్ళి తనకి దొరికిందేం లేదు. చాలా హర్ట్ అయ్యారు. ఎమోషనల్ అయిపోయి లవ్ ఎక్కువ చూపించేసి దానివల్ల తనకొచ్చిన బెనిఫిట్ ఏమీ లేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ పర్సన్ అయితే ఇప్పుడు కాదు ఫ్యూచర్‌లో కూడా ఈ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్‌గా ఎక్కువ ఉంటారు. అండ్ మనీ సంపాదించడం మీద, మనీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇక్కడ పెంటికల్ ఎనర్జీ అయితే మనీ, స్టెబిలిటీ. ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ కూడా స్టెబిలిటీ మీద ఫోకస్ చేస్తారు ఈ పర్సన్. ఏదైనా కూడా ఎమోషనల్ అయిపోయి చెయ్యరు. స్టెబిలిటీ అంటే వాస్తవంలో వాళ్ళు ఏం చేయగలరు దాని మీదే ఫోకస్ చేస్తారు. ఓవర్‌గా ఎమోషనల్ అయిపోయి అదంతా ఏం చెయ్యొద్దు అనుకుంటున్నారు. ఫ్యూచర్‌లో కూడా ఈ పర్సన్ అయితే ప్రాక్టికల్‌గా అయిపోయారు అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని వదిలేస్తారని అనుకోకండి. ప్రాక్టికల్‌గా ఎంతవరకు పాసిబులో ఈ రిలేషన్‌షిప్ ముందుకు తీసుకెళ్ళడానికి అంతవరకే ఉండాలి అనుకుంటున్నారు. అండ్ 9 ఆఫ్ వాండ్స్ ఫ్యూచర్‌లో కూడా ఈ పర్సన్ మీకోసం ఎదురు చూస్తూనే ఉంటారు. సో ఎంతమంది ఉన్నా సరే ఈ పర్సన్ ఏంటంటే మీరు లేని లోటు అనేది ఫ్యూచర్‌లో కూడా వీళ్ళు చూస్తారు. అండ్ మీ నుంచి కమ్యూనికేషన్ కూడా ఫ్యూచర్‌లో వీళ్ళు మీ నుంచి ఆన్సర్ కానీ, మీకోసం కానీ, మీ టైం కోసం కానీ, మీ అప్రిసియేషన్ అంటే మీరు ఈ పర్సన్ గొప్ప అని ఈ పర్సన్‌ని మీరు పొగడాలి. వాళ్ళు ఏదో అచీవ్ చేస్తారంట. ఆ అచీవ్ చేసిన దాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి. అంటే పొగడాలి. మీ నుంచి కమ్యూనికేషన్ కోసం, మీ నుంచి అప్రిసియేషన్ కోసం ఈ పర్సన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. బికాస్ ఇక్కడ 9 ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక వైఫ్ కానీ, ఒక హస్బెండ్ కానీ అట్లా చూస్తున్నారు. అంత ప్లేస్ మీకు ఇచ్చారు. అండ్ 9 ఆఫ్ కప్స్ ఇది చూడండి కార్డ్ ఎంత పాజిటివ్‌గా ఉందో. ఈ పర్సన్ మీ విషయంలో అయితే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారండి. మీరు తనకి దొరకడం ఇదంతా అది వాళ్ళ అదృష్టం అన్నట్టుగా కూడా ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు ఫ్యూచర్‌లో మీరు మీ పర్సన్‌కి ఎట్లా కనిపిస్తారంటే, మీరు మీ సెల్ఫ్ పైన మీరు ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నట్టు కనిపిస్తారు. మీ లైఫ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా, అసలు వాళ్ళని పట్టించుకోనట్టుగా అట్లా కనిపిస్తుంది మీ పర్సన్‌కి. అండ్ ఈ పర్సన్ మీకోసం స్పైయింగ్ చేస్తూ, మీకోసం ఎదురు చూస్తూ అట్లా ఉంటారు ఈ పర్సన్ ఫ్యూచర్‌లో కూడా. మీకోసం ఎదురు చూస్తూ, మీ నుంచి కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తూ, ఈ పర్సన్ లైఫ్‌లో ఎంతమంది అయినా ఉండనియండి. ఇట్లా 9 ఆఫ్ వాండ్స్ చాలా భారంగా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎంతమంది ఉన్నా సరే ఈ పర్సన్ మీరు లేని లోటు అనేది డెఫినెట్‌గా ఈ పర్సన్ ఫీల్ అవుతారు. అందుకే ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళ లైఫ్‌లో ఎన్నైనా
మనీ పరంగా ఎన్నైనా అచీవ్ చేయనియండి, ఇంకేదన్నా జాబ్ పరంగా అచీవ్ చేయనియండి, ఎంతైనా అచీవ్ చేయనియండి. బట్ మీకోసం మాత్రం ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ 9 ఆఫ్ కప్స్, మీరేమో మిమ్మల్ని ఈ పర్సన్ అయితే వైఫ్ ఆర్ హస్బెండ్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ మీరు మీ పర్సన్‌కి ఎట్లా కనిపిస్తారంటే ఫ్యూచర్‌లో గూడా మీరు ఈ పర్సన్‌ని పట్టించుకోవట్లేదు. అండ్ మీరు మీ హ్యాపీనెస్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. అసలు ఈ పర్సన్ వైపు మీరు చూడడం కూడా చూడరు. అట్లా కనిపిస్తారు ఫ్యూచర్‌లో కూడా మీరు ఈ పర్సన్‌కి. ఓకే. అండ్ జడ్జ్‌మెంట్, ఈ పర్సన్ అయితే మీ విషయంలో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు ఫ్యూచర్‌లో. ఒక డెసిషన్ అయితే ఇప్పటిదాకా ఏదైతే డెసిషన్ తీసుకోకుండా మిమ్మల్ని ఆపుతూ, హోల్డ్ చేస్తూ, మిమ్మల్ని వెయిటింగ్ చేయిస్తూ, మిమ్మల్ని వెయిట్ చేయిస్తూ, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారో అది అంతా ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఒక జడ్జ్‌మెంట్ అయితే తీసుకుంటారు. మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ కావాలి అన్నట్టు ఈ పర్సన్ అయితే డిసిషన్ తీసుకుంటారు. యూనివర్స్ అయితే మళ్ళీ మీ ఇద్దరు కలవడానికి ఒక ఛాన్స్ అయితే ఇస్తుంది ఫ్యూచర్‌లో కూడా. చూడండి ఇక్కడ 3 ఆఫ్ స్వర్డ్స్, అంటే ఈ పర్సన్ ఫ్యూచర్‌లో కూడా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉంటారు మీకోసం. ఇది చూడండి, క్లౌడ్స్ నుంచి వాటర్ ఇట్లా పడుతుంది. అంటే ఫ్యూచర్‌లో కూడా ఒకవేళ వెయిట్ చేసి, చేసి, చేసి మీరు అప్రోచ్ అవ్వకపోతే ఏడ్చుకుంటూ ఈ పర్సన్ మీ దగ్గరకొస్తారు. ఎందుకంటే హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. హర్ట్ అవుతున్నారు. అందుకే ఏడ్చుకుంటూ అయినా సరే ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకొస్తారు. మేబీ ఫ్యూచర్‌లో కూడా ఇక్కడ ఈ పర్సన్‌కి థర్డ్ పార్టీ ఉంటే, థర్డ్ పార్టీ వల్ల కూడా వీళ్ళు హర్ట్ అవ్వచ్చు. అది థర్డ్ పార్టీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా జాబ్ పరంగా అయినా అయ్యుండొచ్చు. సో, మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేక మీరే తన వైఫో, తన హస్బెండో, తన బాయ్‌ఫ్రెండ్ ఆర్ గర్ల్‌ఫ్రెండ్ ఏదైనా కానియండి, అలా వైఫ్ లాగా చూస్తున్నారు కాబట్టి ఒక 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 డెసిషన్ అయితే తీసుకొని ఏడ్చుకుంటూ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు అని నాకిక్కడ అనిపిస్తుంది. బట్ ఒకవేళ ఈ పర్సన్ ఏడ్చుకుంటూ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే డెసిషన్ మాత్రం మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి చూద్దాం. వన్ కార్డ్, రివైటలైజ్, యువర్ ప్రెజెన్స్ మేక్ మై డే కమ్ క్లోజర్. సో నువ్వు ఉంటేనే ఆ రోజు నేను సంతోషంగా ఉంటాను, మళ్ళీ నా దగ్గరకు వచ్చాయి అంటున్నారు మీ పర్సన్. నువ్వు ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, మ్యారేజ్, లెట్స్ బీ టుగెదర్ ఫర్ ఎవర్. సో మనిద్దరం ఎప్పటికీ కలిసే ఉందాం, మ్యారేజ్ చేసుకుందాం. ఆల్రెడీ ఈ పర్సన్తో మీరు మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక ఈ రిలేషన్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దాం, వచ్చేయి నా దగ్గరికి అంటున్నారు. డెసిట్, యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్, ఇట్స్ ఏ చాయిస్. సో మీలో ఎవరో ఈ పర్సన్ని చీట్ చేశారంట. అందరూ ఈ రీడింగ్ చూసే అందరూ పర్ఫెక్ట్గా ఉండరు, అందరూ ఫేక్ అని నేను చెప్పట్లేదు. ఎవరికి ఏ మెసేజ్ కనెక్ట్ అయితే వాళ్ళది తీసుకోండి. యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్, ఇట్స్ ఎ చాయిస్. మీరెవరో చీట్ చేశారని మీ పర్సన్ అంటున్నారు. మీరు కావాలనే
చేయలేదు, వాంటెడ్లీ నన్ను మోసం చేశారు మీరు అంటున్నారు. అట్రాక్షన్, ఐఎమ్ ఫ్యాంటసైజింగ్ విత్ యువర్ బ్యూటీ, నాట్ సీరియస్. ఈ పర్సన్కి మీరంటే చాలా అట్రాక్షన్ అయితే ఉందండి. నేను అదే చెప్పాను కదా, మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది. మీ బ్యూటీని వీళ్ళు ఊహించుకుంటూ బతికేస్తున్నారు. మిస్ట్రస్ట్, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. సో మిస్ట్రస్ట్, మీరు వాళ్ళని నమ్మలేకపోతున్నారు. మీరు వాళ్ళని నమ్మలేకపోతున్నారంట. మీరు వాళ్ళని నమ్మలేకపోతున్నారు అనే అనే ఆ బాధ వాళ్ళని ఇంకా బాధ పెడుతుందంట. నన్ను నమ్ము అంటున్నారు మీ పర్సన్. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను నమ్ము, నన్ను అనుమానించకు. నీ అనుమానంతో మన ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయేలాగుంది, కట్ అయిపోయేలాగుంది అంటున్నారు. రిగ్రెట్, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. ఒకవేళ వీళ్ళు మీతో ఏమైనా హార్ష్గా మాట్లాడున్నా, రూడ్గా బిహేవ్ చేసినా, ఏవేవో మాటలు అన్నా, అనకూడని మాటలు అన్నా కూడా ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. నా మాటలకి, నా బిహేవియర్కి నువ్వు హర్ట్ అయి ఉంటే, నా మాటలతో, నా బిహేవియర్తో నిన్ను హర్ట్ చేశాను, ఎందుకు అలా చేశాను అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అంటున్నారు. చూడండి, రిగ్రెషన్ ఉంది. సో చూద్దాము ఏంజల్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అని. ఏంజల్స్ మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ విషయంలో ఎలాంటి గైడెన్స్ ఇస్తారో చూపించండి. ఇంప్రూవింగ్ హెల్త్. సో మీరు ఇప్పటిదాకా మేబీ ఏమైనా హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బంది పడి ఉంటే, హెల్త్ పరంగా మీరు ఇంప్రూవ్ అవుతున్నారు, భయపడాల్సింది ఏం లేదు. అంటే స్ట్రెస్ అయిపోయి, స్లీప్లెస్ నైట్స్ చూసి, స్ట్రెస్ ఎక్కువ తీసుకొని, ఆలోచన, ఆందోళన ఇట్లాంటివి ఏమన్నా బాధ, ఎమోషనల్గా ఉండుంటే కనుక మీరు ఆ ఎమోషనల్ స్టేజ్ నుంచి బయటకు వచ్చారు, హెల్త్ పరంగా ఇంప్రూవ్ అవుతున్నారు. నో, మీరు ఏదైతే మీ మనసులో క్వశ్చన్స్ ఉందో దానికి మాత్రం ఏంజల్స్ నో చెప్తున్నారు. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. సో మీరు మెడిటేషన్ చేస్తే మీ ప్రశ్నలకు సమాధానం మీకే వస్తుంది. సో మెడిటేషన్ అయితే ఎక్కువ ట్రై చేయండి, మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 2 minutes లేకపోతే 5 minutes అంత మెడిటేషన్ చేసే అంత పేషెన్స్ మాలో లేదు అంటే అట్లీస్ట్ ఎంతో కొంత నుంచి ట్రై చేయండి. సో మెంటల్గా మీకు పీస్ అయితే దొరుకుతుంది. అండ్ మీరు ఏ క్వశ్చన్స్ కోసం, ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో దాని పరంగా కూడా ఆన్సర్స్ అయితే మీకు వస్తుంది. ట్రస్ట్, నమ్మండి. నమ్మి చేస్తేనే ఏదైనా జరుగుతుంది. నమ్మకుండా, చేయకుండా, ఊరికినే మాటలు అంటూ టైంపాస్ చేస్తూ ఉండే వాళ్ళకి ఏమీ రాదు. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. కూర్చొని మాట్లాడే వాళ్ళకి ఉన్నది కూడా పోతుంది. ఓకే, సో ఇదేనండి ఇవాళ రీడింగ్. మీకు ఎంతమందికి రెసనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ తప్పకుండా లైక్ అయితే చేయండి. ఎంతో కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి రీడింగ్స్ చేస్తున్నాం కాబట్టి మీకు పోయేదేం లేదు. లైక్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.